నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక వెబ్‌సైట్ గురించి చెప్తాను. ఎవరైతే మార్కెట్‌లో ఈక్విటీస్‌ని ఎఫ్ఐఎన్ ద్వారా ఎవరు బై చేస్తున్నారో తెలిస్తే ఫారిన్ ఇన్వెస్టర్స్ మనకి ఎవరు బై చేస్తున్నారో తెలిస్తే ఆ స్టాక్స్‌లో మూవ్‌మెంట్ ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీకు ఒక అవగాహన వస్తుంది. అయితే ఈ విష్ ఈ వెబ్‌సైట్‌కి నాకు ఏమాత్రం ఎటువంటి సంబంధం కూడా లేదు. ఎటువంటి ఇది కాదు. నేను బాధ్యుడిని కాదు. అయితే మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఈక్విటీ మాస్టర్స్ చూసారా? ఈక్విటీ మాస్టర్స్ డాట్ కామ్ అని టైప్ చేయండి. ఈక్విటీ మాస్టర్స్ నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఈక్విటీ మాస్టర్స్ మాస్టర్ అని టైప్ చేయండి. గూగుల్‌కెళ్ళి ఈక్విటీ మాస్టర్ టైప్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. ఈక్విటీ మాస్టర్ మీరు టైప్ చేస్తే ఇందులో మీరు అన్ని చోట్లకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడికెళ్ళి స్టాక్ స్కిన్నర్ మీద టైప్ చేయండి. మనకి ఎఫ్ఎన్ఓ అంటే ఇప్పుడు స్టాక్స్ ఈక్విటీ స్టాక్స్ గాని, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ గాని జనరల్‌గా ఎఫ్ఐఐస్ కనుక ఫారిన్ ఇన్వెస్టర్స్ బై చేశారు అంటే ఆ స్టాక్ బాగా పైకెళ్తుందనే ఒక టెక్నాలజీ ఒక 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 ఫండమెంటల్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్స్ ఫాలో అవుతూ మీరిక్కడికొచ్చి ఈ చూడండి నేను ఎప్పుడైతే కర్సర్ పెట్టానో రెడ్‌గా కనిపిస్తుంది ఎరుపు రంగులో. స్టాక్స్ రీసెంట్‌లీ బాట్ బై ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐస్ ఇన్ ఇండియా అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ మధ్య కాలంలో అంటే 2, 3 ప్రతిరోజు ఇది అప్‌డేట్ అవుతుంది. మీరు 2, 3 రోజుల్లో ఎవరైతే ఎఫ్ఐఎస్ దేని మీద ఇంట్రెస్ట్ చూపించారు, ఏ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారనేది ఇక్కడ లిస్ట్ ఉంటుంది. అయితే ఇన్ని స్టాక్స్‌లో మనం ట్రేడ్ చేయలేం కాబట్టి మీకు నచ్చిన స్టాక్‌ని మీరు ఎంచుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కావాల్సిన కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. మార్కెట్ క్యాప్ ఉంటుంది. ఎఫ్ఐ హోల్డింగ్స్ ఎంత ఎంత పర్సెంటేజ్ హోల్డింగ్ చేసి ఉంచారు. ఎఫ్ఐ హోల్డింగ్స్ క్వార్టర్లీ ఎంత చేశారు, లాస్ట్ క్వార్టర్‌లో ఎంత హోల్డ్ చేశారు, ప్రీవియస్ క్వార్టర్‌లో ఎంత హోల్డ్ చేశారు, ఇప్పుడు ఎంత పెరిగింది అని ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ ఎలా పెరుగుతున్నాయి, చేంజ్ ఇన్ ఎంత పెరుగుతుంది అనేది కూడా మీరు చూడండి. అంటే ఎక్కువ పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది ఈ స్టాక్ మీద అని అర్థం. ఒకవేళ మీరు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్ తీసుకొని, ఆ ఫిల్టర్‌లో మీరు ఏ స్టాక్స్, ఏ సెక్టర్ కావాలంటే ఆ సెక్టర్‌లో మీరు ఆ సెగ్మెంట్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనాన్స్‌లో నేను ఒకసారి చూసానంటే ఫైనాన్స్‌లో ఇవన్నీ లిస్ట్ మనకొస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి మోర్ మార్కెట్ క్యాప్‌లో ఇక్కడికెళ్ళి నేను రూ. 1,00,00,000 పైన ఒక ట్రిలియన్ పైనున్న లార్జ్ క్యాప్ వాటిని నేను చూద్దాం అనుకుంటుంటే ఆ ట్రిలియన్ పైన ఉన్న వాటిని చూసినట్టయితే తక్కువ స్టాక్స్ వచ్చాయి. బీఎస్‌ఈ, పవర్ ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్, ఐఆర్ఎఫ్‌సి అనే వాటి మీద వీటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే మార్కెట్ క్యాప్ ఎంతుంది? ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఎంత చేశారు? లాస్ట్ క్వార్టర్స్‌లో ఎంత చేశారు? ఈ క్వార్టర్ ఎంతుంది? ఎంతైనా పెరిగిందా? ఇక్కడ ఎక్కువ పెరుగుదల ఉంటే ఆ స్టాక్ ఎక్కువ అవకాశాలున్నాయి. బులిష్ అయ్యే అవకాశాలున్నాయి. సో, స్మాల్ క్యాప్స్‌లో కావాలనుకుంటే స్మాల్ క్యాప్స్‌లో మీరు టైప్ చేసుకోవచ్చు. సో, స్మాల్ ట్యాప్ చేసి ఫైనాన్స్ కాదంటే వేరే ఏదైనా మీరు బిజినెస్‌లో అంటే మీకు తెలిసిన సెగ్మెంట్ ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మార్కెట్‌లో. సో, దీన్ని ఫార్మా చూసుకున్నట్టయితే మీరు చూడండి ఫార్మాస్యూటికల్‌లో ఇది 16 ఎఫ్ఐఎస్ హోల్డింగ్ పెరిగింది. 8% పెరిగింది. ఇదేమో ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ 8.7% అయింది. సో, ఇలా పెరుగుతూ ఉన్న వాటి మీద మన ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత? ఈ ప్రమోటర్ ప్లెడ్జ్ ఎంత చేశారు? ఇవి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఈ స్టాక్స్ చాలా చక్కగా మంచి వస్తాయి. ఇప్పుడు చూడండి థైరోకేర్ టెక్నాలజీస్ మీద చాలా మంది దీని మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో, దీన్ని ప్లెడ్జ్ కూడా చేశారు. కాబట్టి ఈ విధంగా ఈ స్టాక్స్‌ని మీరు ఎంచుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ మీకు లార్జ్ క్యాప్ కావాలా, స్మాల్ క్యాప్ కావాలా, మిడ్ క్యాప్ కావాలా, ఆ స్టాక్స్‌ని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు మిడ్ క్యాప్ ఆల్ తీసేసి ఓన్లీ స్మాల్ క్యాపే తీసుకుంటే, స్మాల్ క్యాప్‌లో క్వాలిటీ ఫార్మా, ఏఎంఐ ఫార్మా ఏ సెగ్మెంట్ అవసరం లేదు. అన్ని చూస్తానండి అనుకుంటే, చెక్ కావాలని చేసుకోండి. అప్పుడు అన్ని స్టాక్స్ వస్తాయి. లేదు ఇది అన్‌చెక్ చేసేసి ఏ సెగ్మెంట్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మార్కెట్ బావుంది. లేకపోతే ఆటో బావుంది. మీరు ఏది సెక్టర్ బావుంటుందో మీరు చూసుకొని, ఆ రియల్ ఎస్టేట్‌కెళ్దాం. ఒకసారి రియల్ ఎస్టేట్ మీరు స్మాల్ క్యాప్స్‌లో చూసేసి ఈ దాగార్ హౌస్. లార్జ్ క్యాప్‌లోకెళ్తే ఆగి ఇన్ఫ్రా, శ్రీరామ్ ప్రాపర్టీసు, విపుల్ ఇలా కొన్ని స్టాక్స్ వస్తాయి. ఇవి మనం కంపేర్ చేసుకొని, అనలైజ్ చేసుకొని, ఇలాంటి స్టాక్స్‌లో కనుక మీరు బై చేసుకొని కొన్నాళ్ళు హోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు దీని గురించి కూడా ఆలోచించండి. సొంతగా అనాలిసిస్ చేసుకోవడం నేర్చుకోండి. ఇలాంటి వెబ్‌సైట్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఎవరికైనా నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. మీకు ఇంకా వివరాలు కావాలన్నట్టయితే నన్ను సంప్రదించండి. నా నంబర్ 9492340656 నేను ఇంకా వివరంగా కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. నా నంబర్ 9492340656. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ స్టే విత్ మీ ఇన్ ద యూట్యూబ్. సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ఒకటే విన్నపం. నా యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ అండి. ధన్యవాదాలు వీడియో చివరిదాకా చూసినందుకు.